మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం అయితే మన హిందూ దేవాలయంకి వెళ్ళబోతున్నాం అనమాట. సో వెళ్ళడానికి గట్టిగా రెడీ అయ్యాం. అండ్ చూస్తున్నారు కదా అవుట్ఫిట్ ఎలా ఉంది, బాగుందని అనుకుంటున్నాం. మరి మీరే చెప్పాలి ఎలా ఉందో. సో టెంపుల్కి వెళ్ళి టెంపుల్ని చూద్దాం. అండ్ యూఏలో మన టెంపుల్ ఉండడం అనేది మామూలు విషయం కాదు. సో ఇప్పుడు మనం వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూద్దాం. టెంపుల్ గురించి ప్రతిదీ తెలుసుకుందాం. లెట్స్ గో ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. మనమైతే ఈరోజు హిందూ టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. యూఏలో ఉంది కదా, కొత్తగా బ్యాప్స్ కన్స్ట్రక్ట్ చేశారు. సో టెంపుల్కి వెళ్ళి టెంపుల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ ఇంకా లెట్స్ గో. ఎలా వెళ్ళాలని కూడా మీకు చెప్తాను. చాలా సింపుల్ వెళ్ళడం, కానీ కొంచెం టైం పడుతుంది అంతే. నేనున్న ప్లేస్ నుంచి వెళ్ళడానికి 2 hours పడుతుంది. సో వెళ్దాం. లోపల సేపు చల్లగా ఉంటుంది, బయటికి రాగానే మంచి వేడి, మామూలు వేడి కాదు అసలు. సో లెట్స్ గో, వెళ్దాం. ఇంకా ఎండ మాత్రం గట్టిగా కొడుతుంది. సో వెళ్ళే దారిలో మీకు రూట్ని చూపిస్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఫస్ట్ మనం అయితే బస్ స్టాప్కి వెళ్దాం. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్లో ఓన్లీ చూపిస్తుంది ఏంటంటే ఓన్లీ సాటర్డే ఫ్రైడే చూపిస్తుంది. ఒకవేళ మిస్టేక్ అయ్యేందుకోండి మనం ఎటు వెళ్ళిపోతాం. ఎందుకు వచ్చిన బాగా చెప్పండి. నీట్గా బస్ స్టాప్కి వెళ్ళిపోయింది. బస్ స్టాప్ దగ్గరే. సో బస్ స్టాప్కి వెళ్ళిపోయి బస్ స్టేషన్ ఉంది, మినీ బస్ స్టేషన్. అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళని అడిగి వెళ్తాను. అది బెటర్. ఎందుకంటే మనం ఏమాత్రం తేడా చేసినా చాలా ప్రాబ్లం ఫేస్ చేసి వస్తుంది. ఎందుకంటే బై మిస్టేక్ వెళ్ళిపోయినా కూడా మళ్ళీ మనం చాలా టైం వేస్ట్ అవుద్ది. అండ్ ఇంకా తెలుసు కదా మనకి ఎంత టైం వేస్ట్ అవుద్దో. సో టైం వేస్ట్ చేయకూడదని చెప్పేసి నేనైతే ఇంకా బస్ స్టాప్కి వెళ్ళి బస్ స్టాప్ నుంచి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. ఇంకా వెళ్దాం పదండి. నేను ఎక్కువగా అక్కడ అంత ట్రాఫిక్ అయితే అబ్జర్వ్ చేయలేదండి. మీరు చూస్తున్నారా ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. ఇంత ట్రాఫిక్ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. 2 days ఉన్నాను అండ్ ఇది నా ఫైనల్ డే. ఆ రోజు అబ్జర్వ్ చేశాను. నేను కొంచెం ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల ఇలా అబ్జర్వ్ చేస్తున్నానేమో, కానీ అసలు ఇంత ట్రాఫిక్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. నేను ట్యూస్డే వెళ్తున్నాను. ట్యూస్డే అయితే ఈ విధంగా ట్రాఫిక్ ఉంది, కానీ చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. వెహికల్స్ మాత్రం జుమ్ జుమ్ అని వెళ్తున్నాయి, కానీ చాలా ఎక్కువ వెహికల్స్ వెళ్తున్నాయి. మీరు చూస్తున్నారు కదా వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో. మీరు అటువైపు కూడా చూడొచ్చు. అటువైపు కూడా ఎక్కువ ట్రాఫిక్ ఆగే ఉంది. చాలా వెహికల్స్ ఆగున్నాయి అక్కడ సిగ్నల్ పాయింట్ దగ్గర. ఇంకా మనమైతే మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. బస్ స్టాప్కి వెళ్ళి బస్సు అయితే ఎక్కేద్దాం. సో ముందునే బస్ స్టాప్ ఉంది, బస్సు అయితే ఎక్కాను. ఇప్పుడు మనం మినీ బస్ టర్మినల్కి వెళ్ళి అక్కడ నుంచి మన ప్రయాణం అనేది కొనసాగిద్దాం. మనమైతే సక్సెస్ఫుల్గా వస్తాం మినీ బస్ టర్మినల్కి. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో కనుక్కొని మనమైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మనమైతే వస్తాం బస్ స్టాప్కి. బస్ స్టేషన్ నుంచి నడుచుకొని మళ్ళీ ఇంకొక మెయిన్ బస్ స్టేషన్కి రావాలంటే నడుచుకుంటూ రావాలి. ఒక 20 minutes వాక్ ఉంటుంది, చేసుకుంటూ వస్తాను. సో ఇంకా బస్ స్టేషన్కి వెళ్ళి ఎలా వెళ్ళాలి అడిగి వెళ్ళిపోవటమే. నీరసంగా ఉంది. 7 days నుంచి ఇంకా తిరుగుతూనే ఉన్నాం కదా. సో ఇదే మన లాస్ట్ డెస్టినేషన్. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇంక రిటర్న్ వచ్చి తర్వాత హాస్టల్లో కొంచెం స్టే చేసి అండ్ ఈవినింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. సో ఇంకా వెళ్దాం పదండి ఫ్రెండ్స్. హిందూ టెంపుల్కి ఓన్లీ సాటర్డే సండే ఈ 2 days, ఇంకా ఫ్రైడే కూడా ఉంటుందంట. ఈ 3 days మాత్రం మన టెంపుల్కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బస్సులో వెళ్ళాలనుకుంటే క్యాబ్లో కూడా వెళ్ళొచ్చు. కానీ మనకి బస్ స్టాప్ నేనున్న బస్ స్టేషన్ నుంచి అరౌండ్ 110 to 120 dirhams వరకు పడుతుందంటే 2400 దాకా పడుతుంది అనమాట ట్యాక్సీలో వెళ్ళాలంటే. సో అందుకని చెప్పి నేను ఆలోచిస్తున్నాను ఎలా వెళ్దాం అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి మన బస్ స్టాప్ ఉంది కదా, బస్ స్టాప్ నుంచి ఈ బస్ స్టేషన్ నుంచి కరెక్ట్గా మన అల్ సహామ్ అనే బస్ స్టేషన్ ఉంటుందట. అక్కడికి వెళ్తే అక్కడ నుంచి ట్యాక్సీలో వెళ్ళదు. సో అలా వెళ్తే మనం వెళ్ళొచ్చు అని చెప్పారు. సో అది ట్రై చేస్తున్నాను మరి. కానీ మన దగ్గర దిరమ్స్ ఏం లేవు. అదే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి. మన దగ్గర 100 dirhams ఉన్నా బాగానే ఉన్నాను, కానీ దిరమ్స్ లేకుండా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో చూద్దాం ఏం చేయాలని ఆలోచిస్తాను. సో వెళ్తున్నాను లేదని చెప్తాను అనమాట. లెట్స్ సీ ఏమవుద్దాం. ఫ్రెండ్స్ కొన్ని సంఘటనల వల్ల మన అయితే టెంపుల్కి వెళ్ళలేదు. వెనకే తెలుస్తాం హాస్టల్ దగ్గరికి. ఇదిగోండి ఇదే హాస్టల్ వెనకే కనబడుతుంది కదా, అదే హాస్టల్ అనమాట. సో ఇక్కడ ఎందుకు వెళ్ళలేదన్న విషయం నేను మళ్ళీ చెప్తాను. మనం చాలా చూసుకోవాలి. చూసుకోకపోతే చాలా తప్పైపోతాం. సో మీకు క్లియర్గా చెప్తే ఎందుకు వెళ్ళలేదండి. నాకు కొంచెం థ్రాట్ కూడా పెయిన్ వస్తుంది అండ్ జలుబు కూడా వచ్చినట్టు ఉంది. అండ్ ఇంకా రూమ్కి వెళ్దాం. రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చెప్తాను అన్నమాట ఏం జరిగింది అనేది. సో ఇంకా వెళ్దాం పదండి. సో
ఫారెన్లో ఈ విధంగా గ్రాసరీ కట్ చేస్తారు, చూస్తున్నారుగా అలా కట్ చేస్తారు. ఇప్పుడు నేనైతే మీకు టెంపుల్కి ఎందుకు వెళ్ళట్లేని విషయాన్ని అప్కమింగ్ కొంచెం ముందుకు వెళ్ళి చెప్తాను. అండ్ ఇంకా నేనున్న హాస్టల్ని ఎప్పుడైతే చూద్దాం. చూస్తున్నారుగా ఇదే నన్ను హాస్టల్. ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ లివింగ్ రూమ్ ఉంటుంది. ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు, మనకేమైనా వర్క్ ఉంటే చేసుకోవచ్చు, అలానే ఫుడ్ తినాలని ఇక్కడ తినచ్చు. అండ్ ఇంకా ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళామంటే మన రూమ్ అయితే వస్తుంది. నేను తీసుకుంది 2 షేరింగ్. ప్రైస్ వచ్చేసి మనకి పర్ డేకి 95 dirham పడింది. ఒకవేళ మనం 4 షేరింగ్ తీసుకుంటే 85 dirham పడవచ్చు. ఈ ప్రైసెస్ అనేవి వేరీ కూడా అవ్వచ్చు. లోపల రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకు ఒక టేబుల్లో ఇస్తారు కూర్చొని ఏమైనా వర్క్ ఉంటే చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన లాకర్ అనమాట. ఈ లాకర్లో మన వాల్యుబుల్స్ అని పెట్టుకొని లాక్ చేసుకోవడం చాలా మంచిది. అండ్ వాళ్ళు కూడా అదే చెప్తారు, అక్కడ లాక్ చేసుకోమని చెప్పేసి పెట్టేసి. అండ్ ఆ లాకర్ కీ ఉంది కదా, ఆ కీ మనతో పాటు తీసుకెళ్ళచ్చు. మనం ఎప్పుడైతే చెక్అవుట్ చేస్తామో ఆ కీ దానికి వదిలేసి వెళ్ళిపోతే బెటర్. అండ్ రైట్లో చూస్తున్నారు కదా, విండో వ్యూ ఉంటుంది. ఈ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా, విండో నుంచి చూస్తుంటే వెహికల్స్ కనబడుతూ ఉంటాయి. నైట్ టైం అయితే అక్కడ నుంచి కార్లు వెళ్తూ ఉంటాయి సౌండ్ చేసుకుంటూ, చాలా బాగుంటుంది. అండ్ అలా మనం బయటకు వచ్చేస్తే ఆ పక్కన మనకి వాష్రూమ్ అయితే ఉంది. అందరికీ ఒకటే వాష్రూమ్ ఉంటుంది హాస్టల్ కాబట్టి. అండ్ టాయిలెట్ పోసుకోవడానికి ఇంకొక టాయిలెట్ కూడా ఉంటుంది. ఆ టాయిలెట్ ఎంట్రన్స్లో ఉంటుంది, అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది. కానీ అక్కడ మనకి స్నానం చేయడానికి అయితే అవ్వదు. అండ్ ఇప్పుడు మనమైతే రిసెప్షన్ చూద్దాం, ఆ తర్వాత ఇంక బయటకు వెళ్దాం. సో నేనైతే ఇంకా ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోతున్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మీకు కొన్ని విషయాలే చెప్తాను, అవి వినుకుంటూ అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. అండ్ నేను అప్పుడే టెంపుల్కి ఎందుకు వెళ్ళేటప్పుడు కూడా చెప్తాను అనమాట. అండ్ ఇది వచ్చేసి రిసెప్షన్. అండ్ చూస్తున్నారుగా, బిల్డింగ్ వెనకాల నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఫ్లాట్ నెంబర్ 102లో ఈ ఓఎస్ఎస్ హాస్టల్ అయితే ఉంటుంది. ఇది ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అనమాట. ఈవినింగ్ అయిపోయింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ని కవర్ చేయాలి. ప్రయారిటీ బస్ ఉంది, మరి ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ గో. ఒకటి కాస్త 2 సూట్ కేసులు అయ్యి దోసుకుని వెళ్ళాలి. బస్సు అయితే వచ్చేస్తుంది, టైం అయిపోతుంది. వెళ్తానో తెలీదు. 10 minutesలో 1 kilometer వెళ్ళాలి. సో దానికోసమే గోయింగ్ అనమాట. సో లెట్స్ గో, వెళ్దాం. నేను వచ్చేసరికి బస్సు అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవ్రీ 15 to 20 minutesకి బస్ అయితే ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో చాలా క్లియర్గా చూపిస్తారు బస్సు ఎప్పుడు వస్తుంది అనేది. అండ్ అక్కడ డిలే అయినా కూడా డిలే కూడా చూపిస్తుంది. సో దాన్ని బట్టి మనం బస్ ఎక్కి వెళ్ళాలి. నేను బస్ స్టాప్కి వచ్చేసరికి బస్ అయితే వెళ్ళిపోయింది. సో బస్ స్టాప్లో ఉన్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బస్సు వస్తుంది, 15 minutesలో నేను బస్ ఎక్కి వెళ్తాను. ఏం చేద్దాం, తప్పదు కదా. చెమటలు ఫుల్ పట్టాయి అనమాట. పర్యటనలో వచ్చాను, బస్సు వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది. సో మరి నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేద్దాం. అంతకు మించి ఏం చేస్తాం మరి. ఫైనల్గా అనుకున్న టైంకి బస్సు అయితే వచ్చింది. బస్సు వచ్చిన తర్వాత బస్సు అయితే ఎక్కాను. బస్సు ఎక్కి లోపల కూర్చొని అలా కొన్ని వీడియోస్ తీసాను. అండ్ ఇంకా మనమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవటమే. అండ్ తర్వాత మనలో కూర్చొని అలా జుట్టు సర్దుకొని ఇంకా వీడియో తీయడానికి రెడీ అవుతున్నాం అనమాట. అండ్ వ్యూ మాత్రం బాగుంది. బయట నుంచి వస్తూ ఉంటే అక్కడ కొంచెం హెల్ప్ చేశారు. మన 2 సూట్ కేసులు ఉండే, ఆ 2 సూట్ కేసులని కొంచెం లోపల పెట్టి హెల్ప్ చేశారనమాట. అండ్ ఫైనల్గా మనమైతే వస్తాం మన జయీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. ఈ బస్సులో మనమైతే వచ్చాం. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్కి అయితే వస్తాం, ఇంకా లోపలికి వెళ్ళడం బాకీ. సో లోపలికి వెళ్ళి మొత్తం ఇమిగ్రేషన్ మొత్తం అంటే ఇమిగ్రేషన్ ఉంటుంది తెలియదు. చెక్ ఇన్ అయిన తర్వాత నేను మళ్ళీ నా బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. లెట్స్ గో, లోపలికి వెళ్దాం. ఇంకా ఫ్లైట్ సౌండ్లు వచ్చేస్తున్నాయి, బాగా వెళ్ళిపోదాం లోపలికి. మనకైతే జయీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెల్కమ్ చెప్తుంది. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాక ఏముందో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారుగా వ్యాట్ రిఫండ్. మనం ఏమైనా ప్రొడక్ట్స్ కొనుక్కున్నాం అనుకోండి, వాటికి అక్కడ వ్యాట్ అయితే రిఫండ్ ఇస్తారు. అంటే ట్యాక్స్ ఉంది కదా దుబాయ్లోని, ఆ ట్యాక్స్ని రిఫండ్ ఇస్తారనమాట. మనమైతే పెద్దగా ఏం కొనలే కాబట్టి దాంతో మనకైతే ఏం పని లేదు. ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బాగుంది. ఆ డిజైన్ చూసారా ఎలా ఉందో, చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ లాంజ్ యాక్సెస్ అయితే ఉంటుంది మనకి, ప్రయారిటీ పాస్. అక్కడికి వెళ్ళాలి. పెద్ద చిక్కుచ్చి పడింది. అదేంటంటే ఆ లాంజ్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. నెత్తుకోవడానికి చాలా టైం పట్టింది. నెత్తికి ఫైనల్గా లాంజ్కి అయితే వెళ్ళాను. కానీ మనం లోపలికి వెళ్ళాలంటే 3 hours ముందే అలో చేస్తారు. నేనైతే 4 hours ముందు వచ్చాను. 1 hour అటు ఇటు తిరిగాను. ఇదిగోండి మనకు ట్రాలీ ఉంటుంది, ఆ ట్రాలీలో సామాన్లు వేసుకుని అటు ఇటు తిరగడమే. ఇక్కడ చూసారా స్టార్ బక్స్, ఇక్కడికి మాత్రం వెళ్ళారంటే అంతే సంగతి. మామూలు ప్రైసెస్ లేవు, హెవీ ప్రైసెస్. అండ్ ఇంకా మనమైతే లోపల చెక్ ఇన్ అయిపోతున్నాం. చెక్ ఇన్ అయ్యేటప్పుడు ఖాళీగా ఏముంటుందని చెప్పేసి ఒక చిన్న వీడియో తీశాను.
నేను యూజ్ చేస్తున్న పాస్పోర్ట్ హోల్డర్కి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పాస్పోర్ట్ హోల్డర్ మన కంపెనీదే అండ్ ప్యూర్ లెదర్తో తయారు చేశారు. ఇదే పాస్పోర్ట్ లూయిస్ వుటన్లో అయితే 30,000 అంత ఉంటుంది. అండ్ మన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూస్తే ఆ ప్రైస్ ఎంత మీకు తెలుస్తుంది అండ్ మేము ఎంత సేల్ చేస్తున్నామో మీకు తెలుస్తుంది. సో మీకు ప్రైస్ తెలియాలనుకుంటే తుమ్మలా గ్రూప్ వెబ్సైట్లోకి వెళ్ళండి, అప్పుడు మీకు ప్రైస్ తెలుస్తుంది. అండ్ ఇక్కడ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అవి కార్డ్స్ అండ్ లెఫ్ట్లో ఉండేది పాస్పోర్ట్. ఇంకా మనం పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, ప్యూర్ లెదర్తో తయారు చేశాను. అండ్ నేను రీసెంట్గానే ఆర్డర్ చేశాను ఈ పాస్పోర్ట్ అయితే. అండ్ ఇంకా మనమైతే ఎయిర్పోర్ట్ నుంచి చూద్దామా. చాలా పెద్ద లైన్ అయితే ఉంది. నేను ఆ లైన్లో నుంచున్నాను అండ్ బాగా నా కళ్ళకి కట్టుపడేసింది ఆ డిజైన్. చాలా నచ్చింది నాకైతే, చాలా సూపర్గా ఉంది. నా ముందు అరౌండ్ ఒక 20 మంది ఉన్నారు. ఆ 20 మంది దాటిన తర్వాత నా ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత నేనైతే లోపలికి వెళ్ళి లాంచ్కి అయితే వెళ్ళాలి. చూస్తున్నారుగా మనం లైన్లో నుంచున్నాం, అలా వెయిట్ చేస్తున్నాం. దాదాపు ఒక 30 మినిట్స్ తర్వాత లోపలికి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత లాంచ్ ఎత్తడానికి ఇంకో 30 మినిట్స్ పట్టింది. 30 మినిట్స్ పట్టిన తర్వాత ఇంకా ఆగుతామా, దొరికిందిగా ఫుడ్. ఫుల్ ఆకలితో ఉన్నాం. మధ్యాహ్నం కూడా పెద్దగా తినలేదు. ఆ లెఫ్ట్లో చూస్తున్నారు కదా, అదే లాంజ్ అనమాట. అక్కడ కూర్చొని మనం ఫుల్గా తినేయచ్చు. కానీ మనం లోపలికి వెళ్ళాలంటే ప్రయారిటీ పాస్ ఉండాలి. ఈ ప్రయారిటీ పాస్ ఎలా వస్తుందంటే, మనం క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ కూడా వస్తుంది, లేదా మనం అడిషనల్గా పర్చేస్ చేసుకోవచ్చు కూడా. దీని గురించి నేను మళ్ళీ మీకు చెప్తాను. అండ్ నేను తిన్న ఫుడ్ అయితే ఈ విధంగా ఉంది. ఎక్కువగా వీడియోలు తీయలేదు, చాలా తక్కువ వీడియోలు తీసాను. ఫైనల్గా లాంచ్ యాక్సెస్లో ఉన్నాం అనమాట. ప్రయారిటీ పాస్ బెస్ట్ పాస్ అనమాట. ఎందుకంటే ఈ అబుదాబి ఎయిర్పోర్ట్ పద్ధతి చాలా చాలా బాగుంది. ఫుడ్ ఎక్స్పెన్సివ్, ఫుడ్ చాలా బాగుంది. టేస్ట్ మాత్రం బాగలేదు, చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్న ఫ్రీ వచ్చింది నాకు ఫుడ్. అసలు సూపర్, అసలు చాలా బాగుంది ఫుడ్ టేస్ట్. అండ్ వైన్ కూడా ఫ్రీ ఇక్కడ. సో అక్కడ వైన్ ఫ్రీగా వస్తుంది అనమాట, బాగోదు. సో అక్కడ వైన్ కూడా ఫ్రీగా వేస్తున్నారు. తాగినట్టు తాగినండి అన్నట్టు. బట్ మనం ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఎక్కువ తాగలేం కాబట్టి లిమిట్గానే ఇస్తారు. సో హ్యాపీగా తాగొచ్చు తాగిన వాళ్ళు. మనం తాగం కాబట్టి చూస్తున్నాం అటు ఇటు. కానీ ఈ 1 వీక్ ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను. మామూలు కష్టపడలేదు. ఎందుకంటే రోజు మినిమం 10 కిలోమీటర్లు అంటాం. మినిమం పర్ డే కంటిన్యూస్గా 1 వీక్ వరకు 10 కిలోమీటర్లు నడుస్తారని తెలుసు కదా. అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి మనం నడుస్తూనే ఉన్నాం కాబట్టి మనకి ఎలా ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, బట్ నడుస్తూనే ఉన్నాం. అండ్ ఇంకా లాంచ్ గురించి చెప్పాలంటే మాత్రం రేంజ్ మాటల్లో చెప్పలేం. ఫుడ్ మొత్తం వీడియోస్ ఇద్దాం అనుకున్నాను కానీ అక్కడ ఫొటోస్ వీడియోస్ అలో చేయరు. సో నాకు ఇంట్రెస్ట్ లేదు తీయడం. ఎందుకంటే అవి తీసినా లేక మళ్ళీ తీయద్దని అదే చెప్పించు నాకు ఇష్టం లేక నేను తీయలేదు. సో ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంది అండ్ చైర్స్ కూడా చాలా బాగున్నాయి కూర్చోడానికి. అందుకని చెప్పి మనం ఇక్కడ రికార్డ్ చేస్తున్నాం వీడియో. అండ్ మరి ఇంకా మీకు చైర్ చూపిస్తాను. చైర్ మాత్రం నెక్స్ట్ లెవెల్, భలే ఉంది. కూర్చుంటే ప్రశాంతంగా నిద్ర వచ్చేది. కానీ నా ఫ్లైట్ 11:50కి టైం చేంజ్ అయింది. నాకు 11:30కి 11:50 చేంజ్ అయింది. ఇప్పుడు కానీ వెళ్ళకపోయినా కూడా ఫ్లైట్ వెళ్ళిపోద్ది. తర్వాత ఇంకా అబుదాబిలోనే డబ్బాగూడ కూడా నేను ఇంకా. సో ఇంకా మీకు చైర్ చూపిస్తే 2 నిమిషాలు కూర్చొని బయలుదేరుతాను నేనైతే. లెట్స్ సీ చైర్ చూడండి ఎలా ఉందో. చూసారా ఫ్రెండ్స్ చైర్ ఎలా ఉందో, నెక్స్ట్ లెవెల్ కదా. ఎక్కడో చైరు యాక్చువల్లీ నేను చిన్నది అనుకున్నాను, తర్వాత తెలిసింది ఇంకా పెద్ద ఉందని చెప్పేసి. అండ్ మిడిల్ ఏదో ఇచ్చారనమాట, ప్లేట్ పెట్టుకోవడం ఇంకేమో. మరి బాగుంది, చైర్లో కూర్చున్నా కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రిసెప్షన్ లాబీ, డైనింగ్ రూమ్ 1, నర్సింగ్ రూమ్, ప్రేయర్ రూమ్, లాకర్, టెర్రస్ లాంచ్, టెర్రస్ బార్. మనం ఆ వెనకాల చూసేదే టెర్రస్ బార్. అక్కడ మనకి మందు ఎంత కావాలన్నది పోస్తారు, కానీ మనం అంతా తాగలేం, కొంచెమే తాగలం. జారుతుంది ఖచ్చితంగా పడతాం, మామూలుగా పడం. ఎందుకంటే నేను జారిని కాబట్టి చెప్తున్నాను అనమాట. అమ్మ బాబాయ్, కానీ ఏదో ఫేస్లో తేడా వచ్చినట్టుంది మనకైతే. మీరైనా గమనించారా? గమనిస్తే మరి కింద కామెంట్ చేయండి. ఎందుకంటే 1 వీక్ నుంచి వాకింగ్ మామూలు కదా. ఇలాగే వాకింగ్ చేస్తే మనం ఖచ్చితంగా మంచి ఫిట్ బాడీ అయిపోతుంది మనది. చూద్దాం, ఇండియా రానివ్వండి, వస్తున్నాం కదా ఇండియా. సో చాలా చాలా బాగుంది. ఐ వాజ్ వెరీ హ్యాపీ టుడే. ఉదయం నుంచి ఎన్ని కష్టాలు పడినా సాయంత్రం హ్యాపీ అంటే ఇదే అనమాట. మార్నింగ్ మనం టెంపుల్కి వెళ్ళడం బిగ్గెస్ట్ థింగ్ అది. అసలు వెళ్ళలేను అనుకున్నప్పుడు వెళ్ళాను, అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా మీకు తెలుసు కదా, డబ్బు ఉంటే ఏదైనా అయిపోద్ది అన్న ఫీల్ అనమాట. అదనమాట లేవనుకోండి మన దగ్గర, బట్ తీసుకున్న డబ్బులు ఉన్నాయి కదా. సో ఫైనల్లీ టెంపుల్ని కూడా కవర్ చేశాను. లేకపోతే మళ్ళీ ఆ టెంపుల్ కోసం అబుదాబి రావాలి. మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, బట్ చూద్దాం. మీ సపోర్ట్ ఉండాలి, కానీ ఎక్కడికైనా వెళ్ళిపోదాం.
సో ఇంకా వెళ్దాం పదండి. ఇక్కడే నాకు జస్ట్ 2 minutes అయిపోయింది. టైం కూడా ఆల్మోస్ట్ 10:40 అయింది. టైం ఉంది కానీ టైం అయిపోయేటట్టు ఉంది. సో లెట్స్ గో. తాగేసి అవుతున్నాను అనుకోండి, నేను తాగలేదు, జస్ట్ డ్రింక్ తాగాను అంతే. అంటే పైనాపిల్ జ్యూస్ తాగాను, స్ప్రైట్ తాగాను, ఫ్యాంటా తాగాను అనమాట. ఆ 3 కలిపి కొట్టినట్టున్నాయి. అందుకే కూర్చొని అలాగా కదులుతే చెప్తున్నాను అంతే. ఫైనల్గా లాంచ్ యాక్సెస్ ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత బయటకి అయితే వచ్చాను. లాంచ్లో మహా అయితే ఒక 45 minutes ఉన్నాను అంతే, అంతకుమించి ఎక్కువసేపు ఉండలేదు. ఎందుకంటే మనకు ఇచ్చిన 3 hours అక్కడే ఉండిపోయామంటే చాలా ఇబ్బంది పడాలి. అండ్ ఇంకా ఫ్లైట్ కూడా లేట్ అవుతుంది, అందుకని చెప్పి నేనైతే వస్తాను. ఇక్కడ చూసారా డిజైన్ ఎలా ఉందో, గోల్డ్ కలర్లో చాలా బాగుంది. కింద డిజైన్ కూడా చాలా బాగుంది, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇంకా లేట్ అవుతుందని చెప్పి నేనైతే డైరెక్ట్గా మన గేట్ దగ్గరికి వెళ్తున్నాను. గేట్ దగ్గరికి వెళ్ళి మన గేట్ పాస్ చూపించి లోపలికి వెళ్ళి ప్లేన్ ఎక్కేయటమే. అండ్ డ్యూటీ ఫ్రీ అనేది కొన్నాను కొన్ని. అవి ఏం జరిగింది, అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా మీకైతే కొంచెం ముందుకు వెళ్ళి చెప్తాను. సక్సెస్ఫుల్గా ఇంటర్నేషనల్ ట్రిప్ మీద కంప్లీట్ చేస్తాం. మరి లెట్స్ గో, ఇంకా ముందుకు వెళ్దాం, కొత్తగానే చూద్దాం. ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉంది. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. అదేంటంటే ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయినా డ్యూటీ ఫ్రీ షాప్స్ అయితే ఉంటాయి. అక్కడ మనకి ఏం కొనుక్కుందాం అన్నా కొంచెం తక్కువ అయితే ఉంటుంది. మోస్ట్లీ చాలామంది అక్కడ వైన్ కొనుక్కుంటారు, అండ్ నేను కూడా కొన్నాను అనుకోండి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనం ట్రావెల్ చేసే ఫ్లైట్లో లగేజ్ చూసుకోవాలి. ఇక్కడ క్యాబిన్ లగేజ్ వచ్చేసి నాకు 7 kgs ఇచ్చారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ 2 bags అంటున్నారు. నేను వేసుకున్న బ్యాగ్ ఒకటి, ఈ బ్యాగ్ ఒకటి. సో నాకైతే ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది 3-4 బ్యాగులు పట్టుకొస్తారు అండ్ పెద్ద పెద్ద సూట్ కేసులు పట్టుకొస్తారు. వాళ్ళని ఎలా అలో చేస్తారో నాకైతే అర్థం కాలే. కానీ స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పెట్టారు. ఎలా అంటే ఉన్న ఐటమ్స్ని తీసి కొంతమందికి మళ్ళీ 2 bags అని చెప్పారు. కొంతమంది కొన్ని ఐటమ్స్ వదిలేస్తుంటే మళ్ళీ కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే ఐటమ్స్ వాళ్ళకి వెనక్కి ఇచ్చి పంపించారు. కొంచెం ఇబ్బంది అయితే ఫేస్ చేశాను నేనైతే. అండ్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత నాకైతే చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అండ్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. చూస్తున్నారుగా మనకి బయట ట్రక్ కనబడుతుంది. అండ్ ఇంకా నేనైతే టెంపుల్కి వెళ్ళని చెప్పా కదా, అండ్ తర్వాత మళ్ళీ వెళ్ళాలని చెప్పాను. దీనికి కారణం ఏంటంటే నేను ఫస్ట్ టెంపుల్కి వెళ్ళడానికి మార్నింగ్ చాలా హ్యాపీగా రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత బస్సెస్ ఓన్లీ సాటర్డే సండే ఉంటాయి, మిగిలిన రోజులు ఉండవని చెప్పారు. అంతే, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ట్యాక్సీలో వెళ్ళాలంటే నేను ఖచ్చితంగా ఒక 5,000 ఖర్చు పెట్టాలనుకున్నాను. ఇంకా ఏం చేయాలో అర్థం కాక అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో ఇంకా ఏం చేయాలో అర్థం కాక రూమ్కి వచ్చాను. అప్పుడే ఆ వీడియో రికార్డ్ చేశాను టెంపుల్కి వెళ్ళని చెప్పేసి. ఇంత దూరం ట్రావెల్ చేసి టెంపుల్కి వెళ్ళలేకపోవడం నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, ఏదైతే అదే వద్ది, ఎంత అమౌంట్ ఖర్చు అయినా నేనైతే వెళ్ళాల్సింది టెంపుల్కి ఫిక్స్ అయ్యాను. ఇంకా ట్యాక్సీ తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాను. టెంపుల్ వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. రేపు ఈవినింగ్ 6:45కి వీడియో అయితే వస్తుంది టెంపుల్ వీడియో. చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుద్ది. అండ్ అలా ఎవరూ కవర్ చేయలేదు, నేనైతే కవర్ చేశాను ఆ రేంజ్లోనే. మరి కంప్లీట్గా టెంపుల్ హిస్టరీ అండ్ టెంపుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తారు అన్నీ కంప్లీట్ చెప్తున్న వీడియోలోనే, మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ ఇంకా మనమైతే ఫ్లైట్ జర్నీ చేసిన తర్వాత ఇండియా వస్తాం, హైదరాబాద్లో దిగాం. అండ్ ఈ ఫ్లైట్లో మాత్రం నాకైతే చాలా సఫ్కాటింగ్ అనిపించింది, నిద్ర రాలేదు అండ్ చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అప్పుడే అనిపించింది ఇండిగో ఫ్లైట్స్ ఇంటర్నేషనల్కి బుక్ చేసుకోకూడదని చెప్పి. వెళ్ళాను మాత్రం నాకు ఆ ఫీలింగ్ రాలేదు. చాలా బాగుంది ఎయిర్ ఇండియాలో వెళ్ళినప్పుడు. కంపేర్ చేసుకుంటే ఎయిర్ ఇండియానే చాలా బాగుంది ఇండిగో కన్నా. అండ్ ఇప్పుడు మీకు నేను చూస్తుంది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారుగా నేనేం చూస్తున్నానో చూస్తున్నారా? కిందన మొత్తం లైటింగ్స్ అబుదాబి కనిపిస్తుంది. మరి ఇది అబుదాబినో లేకపోతే మస్కట్టో ఏదో నాకు తెలీదు, కానీ మంచి లైటింగ్స్ కనబడుతుందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. అక్కడ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మొత్తం కంప్లీట్ వీడియో తీసాను నేనైతే. కానీ అది మొత్తం పెట్టానంటే ఆల్మోస్ట్ ఒక 50 minutes వీడియో అయితే వస్తుంది. అంత పెద్ద వీడియో పెట్టానంటే మీకు చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఒక 20 minutesలో వీడియోని అయితే డిక్రీజ్ చేసి పెట్టాను. అండ్ మళ్ళీ మీకు అన్ని వీడియోస్ వస్తాయి. నేను తీసిన ప్రతి వీడియో దేన్ని వదలను, ప్రతి వీడియోని మీకు చూపిస్తాను. అండ్ నేను ఎలా ఎంజాయ్ చేశాను, ఏం చేశాను అనేది మీరు ప్రతిదీ తెలుసుకుంటారు. సో ఫైనలీ మనమైతే ల్యాండ్ అయిపోయాం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే, మనం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం కదా, ఎయిర్పోర్ట్లో నుంచి నేను కస్టమ్స్ నుంచి ఇమిగ్రేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియో తీశాను. ఆ వీడియో తర్వాత వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంటర్నేషనల్ ట్రిప్స్ నుంచి చేయాలంటే మీరు మన వీడియోస్ చూస్తూ ఉండండి. ఖచ్చితంగా నేనైతే
ప్రతి ఇంటర్నేషనల్ ట్రిప్ని ఇలాగే షూట్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను. అండ్ ఇంకా మనం బయటకు వచ్చిన తర్వాత మనం వచ్చిన ఫ్లైట్ని మీకే చూపిస్తాను. మనం వచ్చింది ఇండిగో ఫ్లైట్లో. చెప్పాక నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. అదిగోండి ఆ ఫ్లైట్లోనే మనం అయితే వచ్చాం. ఇలా కనిపిస్తుంది ఫ్లైట్ అయితే. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత నేను తీసిన వీడియో మీరు ఇప్పుడు చూస్తారు. అండ్ అక్కడ ఒక పవర్ అయితే వచ్చింది నా దగ్గరికి. ఎరా అబ్బాయి ఇంటర్నేషనల్ ట్రిప్ ఎలా జరిగింది అని అడుగుతుందన్న ఫీలింగ్ నాకు వచ్చింది. నా ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే మాత్రం చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా కంప్లీట్ చేశాను. అండ్ ఇంకా ఈ వ్లాగ్ని నేనైతే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఇమిగ్రేషన్ తర్వాత కస్టమ్స్ చెక్ బయటకు అయితే వచ్చాం. ప్రజెంట్ మనమైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం అనమాట. అవుట్ సైడ్లో ఉన్నాం. సో చూస్తారు కదా, ఇదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. మనం ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోతున్నాం. మన టైం వచ్చేసి చాలా ఉంది, కానీ మనమైతే తొందరగా స్టార్ట్ అవుతున్నాం. లోపలికి వెళ్ళి కొంచెం లాంజ్ యాక్సెస్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి ఫుడ్ అయినా తినాలి. నిన్న లాంజ్లో తిన్నాం. నైట్ ఫ్లైట్లో అసలు ఆ ఊపిరి అందలేదు, చాలా అదనం ఉంది. బట్ అయినా ఓకే, ఇప్పుడు చూద్దాం లోపలికి వెళ్ళినట్టు ఏమవుతుందో, లాంజ్ యాక్సెస్ ఎలా ఉండిపోతుందో. సో లెట్స్ గో, ఇంకా వెళ్దాం, లోపలికి వెళ్ళి చూసిద్దాం ఎలా ఉందో.